సో స్టూడెంట్స్ మనం ఏపీ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ సెకండ్ ఫేజ్ 15th ఆగస్ట్కి వస్తుందా రాదా అనేసి కొంత సోషల్ మీడియాలో అన్నెసెసరీ చర్చ జరుగుతుంది. దాంట్లో నిజాలు ఎంత, అసలు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అని తెలుసుకునే ముందు ఒక బ్రీఫ్గా అప్డేట్ ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే, చీఫ్ సెక్రటరీ 13th జూలై యొక్క రివ్యూ మీటింగ్ చేసి, సో ఈ రివ్యూ మీటింగ్ యొక్క అజెండా ఏంటంటే, సో ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్లో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మనకి జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసినప్పుడు 10,060 వేకెన్సీస్కి మనం ఏం చెప్పారంటే 4 ఫేజెస్లో మనము రిక్రూట్మెంట్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ వచ్చి 15th మే, దాంట్లో ఉన్న వేకెన్సీస్ వచ్చి 1523. సెకండ్ ఫేజ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్డ్ ఆన్ 15th ఆగస్ట్. దాంట్లో మనకి ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఈ జాబ్ నోటిఫికేషన్స్లో సెకండ్ ఫేజ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఉంది, థర్డ్ ఫేజ్లో వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి మెన్షన్ చేశారు. జాబ్ క్యాలెండరు మనకి ఉగాదికి రిలీజ్ చేసిన టెంటేటివ్ జాబ్ క్యాలెండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దేర్ఫోర్ ఇక్కడ మనకి 3,168 వేకెన్సీస్కి గాను 3,168 వేకెన్సీస్కి గాను సో చీఫ్ సెక్రటరీ రివ్యూ తీసుకొని టైమ్ లైన్స్తో పాటు కూడా మెన్షన్ చేశారు. ఈ టైమ్ లైన్స్లో మీకు ఏం మెన్షన్ చేశారంటే, ఎప్పుడు మనకి పెండింగ్ ఇండెంట్స్ వస్తున్నాయి, రోస్టర్ పాయింట్స్ ఏంటి, ఇవంతా కూడా డేట్స్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి 6th జూలై నుంచి 6th జూలైలో మనకి ఏం మెన్షన్ చేశారు, 6th జూలైలో ఏం మెన్షన్ చేశారంటే, డిటర్మినేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాడర్ స్ట్రెంత్ అమాంగ్ లోకల్ క్యాడర్. నెక్స్ట్ 15th జూలైకి వచ్చి ప్రొసీజర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పర్సనల్. ఇట్లా నీకు టైమ్ లైన్స్ ప్రకారము ప్రిలిమినరీ వర్క్ బై ఇంప్లిమెంటేషన్ కమిటీస్ 15th జూలై. నెక్స్ట్ అదేవిధంగా నీకు ఆల్మోస్ట్ జూలై తర్వాత ఆగస్టులో కూడా సీనియారిటీ లిస్ట్ వచ్చి 14th ఆగస్టు. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ సీనియారిటీ లిస్టు, పర్సనల్ రికార్డ్స్ అంతా మనకి 13th ఆగస్ట్ వరకు ఉంది కదా సార్. టైమ్ లైన్స్లో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రివ్యూ మీటింగ్లో ఉంది కదా, ఈ డాక్యుమెంట్ మనకి పబ్లిక్ డొమైన్లో ఉంది, అందరికీ యాక్సెసిబిలిటీలో ఉంది. సో దేర్ఫోర్ మనకి జాబ్ క్యాలెండర్లో ఉగాదిలో మెన్షన్ చేసిన సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్లో 15th ఆగస్ట్ రావాల్సిన జాబ్ క్యాలెండరు గ్రూప్ 1లో మెన్షన్ చేసిన 91 వేకెన్సీస్కి సో డిలే అవుతుందా అంటే, లాస్ట్ టైం మీరు ఒకసారి గమనించాలి, 2023లో మనకి ఫైనల్ నోటిఫికేషన్ గ్రూప్ 2ది 8th డిసెంబర్ 2023 వస్తే దానికి ముందే టెంటేటివ్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. టెంటేటివ్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక 1 వీక్ తర్వాత నీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దేర్ఫోర్ నాకు తెలిసి నీకు నోటిఫికేషన్కి డిలే అవ్వడం అనేది సో ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చెప్పిన విధంగా 15th మే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో గవర్నమెంట్ చెప్పిన విధంగా ఉగాది క్యాలెండర్ ప్రకారము ఇప్పుడు కూడా 15th ఆగస్ట్ 2026కి మనకి గ్రూప్ 1 రావాల్సిన నోటిఫికేషను సో ప్రిసైజ్ నోటిఫికేషన్ ఇచ్చేసి కూడా మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ ఆగి కూడా డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే అపోహలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటినంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మీ యొక్క రైట్ మైండ్ సెట్ ఏంటంటే, ఒకవేళ డిలే అయిందనుకోండి, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అంతేకాని మీ యొక్క ప్రిపరేషన్ని, ఇప్పుడు చదువుతున్న ప్రిపరేషన్ని, మీ యొక్క కన్సిస్టెన్సీని, ఎఫర్ట్స్ని దాన్ని డైల్యూట్ చేయకూడదని. ఎప్పుడైతే ఇలాంటి అపోహలు వస్తున్నాయో మీ యొక్క కమిట్మెంట్, మీ యొక్క డిటర్మినేషను, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంకా రెట్టింపు అవ్వాలి. కానీ సో ఇంకా డిలే అవుతుందేమో, రాదేమో, వస్తుందా లేదా, పోస్టులు పెరుగుతాయంటే కదా, సో ప్యాటర్న్ మారుతుంది కదా, ఇవంతా అపోహలు అండి, ఇవంతా మిత్స్ అండి. ఇవంతా మనకి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ 100% ఇగ్నోర్ చేయాలి. వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఈస్ దట్ యువర్ ప్రిపరేషన్. ఇప్పుడైనా మీరు ప్రిపరేషన్ స్ట్రీమ్లైన్ చేసుకోండి. సో చదువుతున్న వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చదవండి. మనకి ఒక ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం టైం లైన్లో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే యూ కెన్ టైప్ యువర్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ.